హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఈ పఫ్ స్లీవ్ కోసం ఇలా క్లాత్ని 2 ఫోల్డ్స్లో తీసుకున్నానండి. క్లాత్ జరగకుండా ఉండటం కోసం ఇలా పిన్నులు అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. మీకు కనిపించడం కోసం ఇలా గట్టిగా అదుముతున్నానండి. ఇలా 2 ఫోల్డ్స్లో తీసుకున్నాను. ఇక్కడ 16 ఇంచెస్ తీసుకున్నాను. లైన్ గీసిన దగ్గర నుంచి 8.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని కింద వైపు 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. క్లాత్ జరుగుతుంది కాబట్టి మధ్యలో కూడా ఇలా డాట్ పెట్టుకొని లైన్ గీసుకున్నానండి. ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా 5.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ 2 డాట్స్ని కలుపుతూ లైన్ గీసుకోవాలి. వీడియోలో కనిపించట్లేదని ఇలా తిక్కుగా గీస్తున్నానండి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఫైవ్ ఇంచెస్ లూజు, 2 ఇంచెస్ ఖర్చు, మొత్తం 7 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి హార్మోల్ రౌండ్ చూసుకుంటే 7.3 ఇంచెస్ వచ్చింది, సరిపోయింది. ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇలా లైన్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని చిన్నగా కరువు ఇచ్చుకోవాలి. ఇలా కరువు తీసుకున్న తర్వాత పైన 1 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి కరువు ఇచ్చుకోవాలి. వీడియోలో చూపిన విధంగా చిన్నగా కరువు డ్రా చేసుకోవాలి. ఇలా కరువును చిన్న చిన్నగా గీసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కనిపిస్తున్న లైన్ పైన కట్ చేసుకోవాలి. కింద వైపు కూడా మనం లైన్ గీసుకున్నాం కదా, అక్కడ కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ గీసుకున్నాక అటు ఇటు 5 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకోవాలి. ఇలా 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, ఆ 5 ఇంచెస్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫిల్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్, కానీ ఇక్కడ 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఇటువైపు ఒక 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి. ఇటువైపు కూడా 1 ఇంచ్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని రెండు వైపులా చెరో ఒకటి ఫ్రిల్ పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో చూసుకుంటే సరిపోతుంది. 7 ఇంచెస్ సరిపోయింది హ్యాండ్ లూజ్ వచ్చి.
ఇప్పుడు 5 వైపును కూడా 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ పోవాలి. వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లే. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంత సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫోర్ ఇంచెస్ విడుతున్న క్లాత్ని తీసుకొని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ని కుట్టుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని 2 ఇంచెస్ ఇలా ఖర్చు వదిలి దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ వరకు నార్మల్గా కుట్టి అక్కడ నుండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇటువైపు వచ్చేసరికి 2 ఇంచెస్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని 2 ఇంచెస్ లోపల ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నార్మల్గా కుట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తిరగదిప్పి పైన ఒక కుట్టు వేసుకోవాలి. కింద క్లాత్ని సరి చేసుకుంటూ పైకి పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. టూ ఇంచెస్ ఉన్న క్లాత్ని ఇలా తీసుకొని రైట్ సైడ్ వైపు లోపలికి ఉండేటట్లు చూసుకొని ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంతే తీసుకోవాలి. అంతవరకు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కట్ చేసి తీసేస్తున్నాను. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ముందుగా కుట్టాం కదా, ఆ కుట్టి ఎప్పదీసుకోవాలి. ఒక 6 ఇంచ్ పైగే కుట్టు ఎప్పదీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిన విధంగా ముందుగా కుట్టుకున్నాంగా దానిపైన కుట్టుకుంటూ మధ్యలో వచ్చేసరికి 1/2 ఇంచ్ విడిచిపెట్టాలి. ఇలా పైన కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా సేఫ్టీ పిన్ సహాయంతో క్లాత్ని తిరగదిప్పుకోవాలి.
ఇలా మధ్యలో 1/2 ఇంచ్ వదిలాం కదండి, ఆ 1/2 ఇంచులోకి సేఫ్టీ పిన్ వచ్చేటట్టు రివర్స్ చేసుకోవాలి. ఇటువైపు కూడా అలానే క్లాత్ని రివర్స్ చేసుకోవాలి, మధ్యలోకి వచ్చేటట్టు రివర్స్ చేసుకోవాలి. ముందుగానే ఇలా థ్రెడ్ని కుట్టుకున్నానండి. ఇలా కుట్టుకున్న థ్రెడ్ని మధ్యలోకి ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు సేఫ్టీ పిన్ సహాయంతో ముందుగా మనం ఇక్కడ చిన్న 1/2 ఇంచ్ వదిలాం కానీ దాంట్లో నుంచి ఈ చివరి వరకు ఇలా దూర్చుకుంటూ థ్రెడ్ని తీసుకోవాలి. రెండో వైపు కూడా అట్నే థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆ చివర ఒక కుట్టు కుట్టుకోవాలి. కింద లెట్కన్ కోసం 4 ఇంచెస్ ఉన్న 4 ఇంచెస్ పొడవు 4 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నానండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ముందు దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఇంకో కుట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి పైన కుట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇంకా లట్కన్ రెడీ అండి. ముందుగానే మనం రెడీ చేసుకున్న హ్యాండ్ని తీసుకొని మధ్యలో ఇలా సెంటర్లో హ్యాంగింగ్స్ వచ్చేటట్టు చూసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ అయిన పఫ్ స్లీవ్ రెడీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో బ్లౌజ్ స్లీవ్స్, అలాగే లట్కన్ మేకింగ్స్, బేబీ ఫ్రాక్స్, ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. Thank you for watching this video.